నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ లో వచ్చేసి మనకు సమ్ ఆఫ్ మోడల్. సమ్ ఆఫ్ మోడల్ సేమ్ మనకు హెల్పింగ్ వర్బ్ మోడల్ ఉంది కదా, ఆ మోడల్ లాగానే ఉంటుంది సేమ్. నీకు ఎక్కడైనా సమ్ ఆఫ్ కనిపించింది అనుకోండి, అక్కడ సబ్జెక్ట్ ఏముంది, హెల్పింగ్ వర్బ్ ఏముంది చూసుకొని పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. చూడండి, ఫస్ట్ మనకు హజ్ అనేది ప్రణవం గా వి తీసుకుంటాం మనం. విల్ అంటే ఇది హెల్పింగ్ వర్బ్ పాజిటివ్ లో ఉందా, నెగిటివ్ లో ఉందా? నెగిటివ్. పాజిటివ్ లో ఉంది. పాజిటివ్ లో ఉందంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి? నెగిటివ్ లో రాయాలి. విల్ అంటే వాంట్. ప్రణవం వచ్చేసి హజ్ కి మనం వి యూజ్ చేస్తాం కాబట్టి వి. తర్వాత క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ దెమ్ కెన్ హెల్ప్ యూ. ఇక్కడ దెమ్ అనే దానికి ప్రొనౌన్ గా ఏం తీసుకుంటాం మనము? దే తీసుకుంటాం. ఇక్కడ కెన్ అనేది మోడల్ వర్బ్. ఇది పాజిటివ్ లో ఉందా, నెగిటివ్ లో ఉందా? పాజిటివ్ లో ఉంది. పాజిటివ్ లో ఉంటే మన క్వశ్చన్ ట్యాగ్ లో నెగిటివ్ లో తీసుకుంటాం. కెనాట్ మనకు ప్రొనౌన్ వచ్చేసి దే. క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, సమ్ ఆఫ్ యూ నెవర్ హెల్ప్ ఎనీబడి. నెవర్ అనేది ఏంటిది? మనకు ఆల్రెడీ మనము సెమీ నెగిటివ్ మోడల్లో నేర్చుకున్నాం. సెమీ నెగిటివ్ మోడల్లో అక్కడ ఉన్న వర్డ్స్ వస్తే అది నెగిటివ్ అంటే మనం క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ లో రాయాలని అర్థం. ఇక్కడ మనకు ప్రొనౌన్ వచ్చేసి యూ ఉంటే ప్రొనౌన్ సేమ్ యూనే రాస్తాం. కాబట్టి నెవర్ అనేది ఏంటిది? ప్రజెంట్ టెన్స్ లో వాడతాం. కాబట్టి మనకు క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి డూ యూ, ఎందుకంటే ఇది నెవర్ అనేది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ లో డూ యూ. ఇది వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, సమ్ ఆఫ్ యూ యూజ్డ్ యువర్ ఓట్. యూజ్డ్ అనేది ఏంటిది? V2 అంటే ఫాస్ట్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? డిడ్ వాడాలి. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ లో డిడెంట్ యూ. ఓకే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ యూజ్ టు మోడల్. మీకేం లేదు, యూజ్ టు అని ఎక్కడైనా కనిపించింది అనుకోండి, డిడెంట్ యూజ్ చేయడం మర్చిపోకండి. డిడెంట్ యూజ్ చేయాలి. ఓకేనా? డిడెంట్ లేదా డిడ్ నాట్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. ప్రొనౌన్ మాత్రం ఎక్కడ ఏముంటే అది వాడాలి. మై ఫ్రెండ్స్ అంటే ఏంటిది? చాలా మంది ఉన్నారు కాబట్టి దే వాడతాం. ఒకవేళ ఫ్రెండ్ అని అంటే షీ లేదా హీ వాడుతుంటే, చాలా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి డిడెంట్ దే. ఓకేనా? యూజ్ టు ఉంటే కంపల్సరీ డిడెంట్. ఓకేనా? డిడెంట్ వాడాలి. ఓకే, థ్యాంక్ యూ.